ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగంలోని 14వ శ్లోకము. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ఈ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి. 15వ శ్లోకము. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ కలిగిన మనస్సు కల యోగి భౌతిక బంధాల నుండి విముక్తి పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును. 16వ శ్లోకము. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, ఎవరైతే మరి ఎక్కువ తింటారో లేదా మరి తక్కువ తింటారో, ఎవరైతే మరి ఎక్కువ నిద్రపోతారో లేదా మరి తక్కువ నిద్రపోతారో వారి యోగంలో విజయం సాధించలేరు. ఓం శ్రీ పరమాత్మనే నమః.